సో హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజయ్, మీరు చూస్తున్నారు సన్నీ ఫర్ యూ. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ ఆరిజిన్ గురించి అండ్ హైదరాబాద్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ గా ఎలా ఎదిగిందో అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లేట్ ఏం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది బిర్యానీ. ఈ బిర్యానీని మనకి నిజామ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. బిర్యానీ అనేది ఒక పర్షియన్ వర్డ్. పర్షియన్ ఫ్రేజ్ లో బిర్యానీని బిరింజ్ బిర్యానీ అంటారు. బిరింజ్ అంటే రైస్ అండ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆర్ టోస్టెడ్ అని. సో బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆర్ టోస్టెడ్ రైస్ అని అర్థం. చాలా మంది హిస్టారియన్స్ ఈ హైదరాబాద్ బిర్యానీని ఒక కంప్లీట్ న్యూట్రిషియస్ మీల్ గా డిస్క్రైబ్ చేశారు. ఎందుకంటే ఈ బిర్యానీలో 600 to 900 grams క్యాలరీస్, 25 to 35 grams ప్రోటీన్, 50 to 85 grams కార్బోహైడ్రేట్స్ అండ్ 15 to 40 grams ఫ్యాట్ ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీకే కాదు, బిర్యానీ చాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఫేమస్. సో ఇప్పుడు మనం ఈ తిండి ముచ్చట పక్కన పెట్టి హైదరాబాద్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఫామ్ అయింది 1591 లో. హైదరాబాద్ ఫామ్ అయింది కుతుబ్ షాహీ డైనాసిటీ రూల్ లో. కుతుబ్ షాహీ డైనాసిటీకి మొదటి రాజు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. హైదరాబాద్ ని కనుక్కుంది కుతుబ్ షాహీ డైనాసిటీలో 5th రూలర్ అయిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అప్పటి వరకు కుతుబ్ షాహీ డైనాసిటీకి గోల్కొండ క్యాపిటల్ గా ఉండేది. కానీ అక్కడ పాపులేషన్ ఇంక్రీజ్ కావడం వల్ల అండ్ వాటర్ షార్టేజెస్ వల్ల మొహమ్మద్ కులీ కుతుబ్ షా మూసీ నది ఒడ్డున ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ నగరానికి మధ్యలో చార్మినార్ ని నిర్మించి ఆ నగరానికి బాగ్ నగర్ అనే పేరు పెట్టాడు. సో ఈ పేరు పెట్టడానికి పెద్ద స్టోరీనే ఉంది. మొహమ్మద్ కులీ కుతుబ్ షా బాగ్మతి అనే ఒక హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఈ నగరానికి బాగ్ నగర్ అనే పేరు పెట్టాడు. బాగ్మతి కుతుబ్ షాని పెళ్లి చేసుకుని ఇస్లాం కి కన్వర్ట్ అయిన తర్వాత ఆమెకి హైదర్ మహల్ అనే బిరుదునిచ్చాడు. అండ్ ఈ బిరుదు మారుతూ హైదరాబాద్ అనే పేరు వచ్చింది. అండ్ అలాగే బాగ్ నగర్ అనే పేరు మారుతూ భాగ్యనగరంగా మారింది. సో ప్రతీకానికి 2 sides ఉన్నట్టు ఈ పేరు పెట్టడానికి బాగ్మతి రీజన్ కాదని అండ్ అసలు అలాంటి అమ్మాయి ఉంది అనడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదని కొంతమంది మోడర్న్ సిటీ హిస్టోరియన్స్ నమ్ముతారు. సో ఎవరి నమ్మకం వాళ్ళది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్ కి ఇంకో నేమ్ కూడా ఉంది, అదే సైబరాబాద్. ఈ నేమ్ వచ్చింది ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు వల్ల. ఎర్లీ 2000s లో ఆంధ్ర అండ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్ ని గ్లోబల్ ఐటీ అండ్ బయోటెక్నాలజీ హబ్ గా మార్చినందుకు హైదరాబాద్ కి సైబరాబాద్ అనే పేరు వచ్చింది. సో ఇలాగే కుతుబ్ షాహీ డైనాసిటీ రైజ్ అవుతూ వచ్చింది. 16th and 17th centuries కుతుబ్ షాహీ డైనాసిటీకి గోల్డెన్ ఏజ్ గా మారాయి. హైదరాబాద్ లిటరేచర్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కి ఫేమస్ గా మారింది. మక్కా మస్జిద్, తరమతి బరదారి అండ్ కుతుబ్ షాహీ టోమ్స్ వీళ్ళు కట్టించిన కొన్ని ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. కుతుబ్ షాహీస్ తెలుగు పోయిటరీని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. 17th century ఎండింగ్ లో కుతుబ్ షాహీ డైనాసిటీ కూడా ఒక ఎండ్కి వచ్చింది. 1687 లో ముఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ గోల్కొండ మీద అటాక్ చేశాడు. సో ఇక్కడితో కుతుబ్ షాహీ డైనాసిటీ అంతమైపోయింది. ముఘల్స్ మనల్ని అరౌండ్ 38 years పాలించారు. కానీ వీళ్ళు మనకి చేసింది ఏం లేదు, పూర్తిగా దోచుకొని వెళ్ళిపోయారు. తర్వాత 1724 లో ఫస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అయిన అసఫ్ జా I ఇండిపెండెంట్ రూల్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. నిజామ్స్ హైదరాబాద్ లో చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీని కట్టించారు. అండ్ అలాగే హైదరాబాద్ లో ఉన్న నిజాం కాలేజ్ కూడా వీళ్ళు కట్టించింది. అండ్ ఇంకా హాస్పిటల్స్, రైల్వేస్ అండ్ ఇంకా లేక్స్ అండ్ రిజర్వాయర్స్ కూడా కట్టించారు. సో నిజామ్స్ హైదరాబాద్ ని చాలా డెవలప్ చేశారు. నిజామ్స్ మనని 200 ఏళ్ల కంటే ఎక్కువే పాలించారు. వీళ్ళే మనకి కోర్ట్స్ అండ్ పోలీస్ సిస్టమ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. 1908 లో జరిగిన మూసీ రివర్ ఫ్లడ్స్ తర్వాత ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ అనే 2 రిజర్వాయర్స్ కట్టించారు. నిజామ్స్ ల్యాండ్ రెవెన్యూ, డైమండ్ ట్రేడ్, అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ రూట్స్ ద్వారా చాలా వెల్త్ ని సంపాదించారు. ఎంత అంటే లాస్ట్ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పట్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అంటే మీరే ఊహించుకోండి వీళ్ళు ఎంత సంపాదించారు. సో వీళ్ళ వల్ల జరిగిన పాజిటివ్స్ అయితే నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూడల్ ల్యాండ్ సిస్టమ్స్ వల్ల జనాల మధ్య సమానత పోయింది. అండ్ జాగీర్దార్స్ అనబడే ల్యాండ్ లార్డ్స్ వల్ల పేద ప్రజలు అండ్ కొంచెమే ల్యాండ్ ఉన్న వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఈ ఫ్యూడల్ ల్యాండ్ సిస్టమ్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ వల్ల ఇన్ఈక్వాలిటీ పెరిగిపోయింది. సో ఈ ఫ్యూడల్ ల్యాండ్ సిస్టమ్స్ ని అండ్ ల్యాండ్ లార్డ్స్ ని ఎదిరించడానికి ఒస్సురికి పుట్టుకొచ్చింది, ఆమెనే చాకలి ఐలమ్మ. సో నిజామ్స్ అర్బన్ ఏరియాస్ ని డెవలప్ చేయగలిగారు, కానీ రూరల్ ఏరియాస్ లో ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ వెనుకబడి ఉండిపోయాయి. అండ్ వీళ్ళ రూల్లో పొలిటికల్ ఫ్రీడమ్ కూడా ఉండేది కాదు. ఇండిపెండెన్స్ టైంలో ఇండియాలో మొత్తం 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. అందులో మన హైదరాబాద్ కూడా ఒక స్టేట్. సో బ్రిటిష్ వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వగానే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఐదర్ ఇండియాలో గానీ పాకిస్తాన్ లో గానీ కలిసిపోమన్నారు, లేదా ఇండిపెండెంట్ గా ఉండిపోమన్నారు. సో మనకి ఇండిపెండెన్స్ రాగానే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని ఇండియాలో కలిసిపోయాయి. కానీ 3 ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం మేము ఇండియాలో కవం, మేము ఇండిపెండెంట్ గానే ఉంటాం అని అన్నాయి. ఆ 3 ప్రిన్స్లీ స్టేట్స్ జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మన హైదరాబాద్. జమ్మూ కాశ్మీర్ ని ఎలాగోలా కలిపేశారు, కానీ జునాగఢ్ అండ్ హైదరాబాద్ ని కలపడానికి 1 year టైం పట్టింది. 1948 లో ఆపరేషన్ పోలోని ఎగ్జిక్యూట్ చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ని ఇండియాలో కలిపేశారు. అండ్ అలాగే 1948 లో జునాగఢ్ ని కూడా ఇండియాలో కలిపేశారు. ఇండిపెండెన్స్ కి ముందు హైదరాబాద్ లో తెలంగాణ రీజియన్ ఉండేది. అండ్ అలాగే కొన్ని కన్నడ స్పీకింగ్ రీజియన్స్ అండ్ మరాఠీ స్పీకింగ్ రీజియన్స్ ఉండేవి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ మొత్తం ఉండేది అండ్ అలాగే పార్షల్లీ మహారాష్ట్ర అండ్ కర్ణాటక స్టేట్ రీజియన్స్ కూడా ఉండేది. సో ఇండిపెండెన్స్ టైంలో ఆంధ్ర మద్రాస్ స్టేట్ లో కలిసి ఉంది. సో తెలుగు స్పీకింగ్ పీపుల్ కి సపరేట్ స్టేట్ కావాలని ఆంధ్ర మద్రాస్ నుంచి 1953 లో విడిపోయింది అండ్ 1956 లో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ రీజియన్ ని కూడా ఆంధ్రాలో కలిసిపోమన్నారు. కానీ తెలంగాణ లీడర్స్ ఒకవేళ కలిసిపోతే తెలంగాణ వాళ్ళకి జాబ్స్ కి, ఎడ్యుకేషన్ కి అండ్ అలాగే వాటర్ కి వీటన్నిటికీ ఇబ్బంది అవుతుందని ముందే ఊహించారు. సో వీళ్ళందరూ కలిసి ఒక డిసిషన్ కి వచ్చారు. అదే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది తెలంగాణ వాళ్ళకి అన్ని రిసోర్సెస్ సమానంగా షేర్ చేసుకోవడానికి అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకుండా ఉండడానికి చేసిన ఒక ప్రామిస్. సో హైదరాబాద్ స్టేట్ చీలిపోయింది. తెలంగాణ అండ్ ఆంధ్ర కలిసిపోయి ఒక కొత్త స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా మారింది. కానీ ఏళ్లు గడిచే కొద్దీ తెలంగాణ ప్రజల్లో అస్వస్థత మేల్కొంది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో ఉన్న ప్రామిసెస్ ఏవి ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అండ్ అలాగే తెలంగాణ రీజియన్ ని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టారు. సో తెలంగాణ ప్రజల్లో అగ్ని రాజుకుంది. దీనివల్ల 1969 లో తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ మూవ్మెంట్ లో ఉస్మానియా విద్యార్థులు ప్రధాన పాత్రను పోషించారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ కూడా ఈ మూవ్మెంట్ లో జాయిన్ అయ్యారు. ఈ మూవ్మెంట్ లో మరి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి టీబీఎస్ పార్టీని పెట్టి సపరేట్ తెలంగాణ కోసం పోరాటం చేశారు. కానీ ఈ మూవ్మెంట్ లో చాలా మంది స్టూడెంట్స్ చనిపోయారు. పొలిటికల్ గా ఈ తెలంగాణ మూవ్మెంట్ వీక్ అయి ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల మనసులో ఇంకా జీవించే ఉంది. ఈ గ్యాప్ లో హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. హైటెక్ సిటీ డెవలప్మెంట్ వల్ల హైదరాబాద్ ఎకనామికల్ గా చాలా స్ట్రాంగ్ అయింది. కానీ రూరల్ తెలంగాణ మాత్రం అన్డెవలప్డ్ గానే మిగిలిపోయింది. అండ్ హైదరాబాద్ వెల్త్ ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో సమానంగా ఇవ్వకపోవడం వల్ల ఈ మూవ్మెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈసారి మూవ్మెంట్ ని స్టార్ట్ చేసింది మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయిన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని పెట్టి మళ్ళీ ఫైట్ ని స్టార్ట్ చేశారు. కేసీఆర్ గారు తెలంగాణ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇంజస్టిస్ ఫేస్ చేసిందని ఆర్గ్యూ చేశారు. అండ్ కేసీఆర్ గారు ఖచ్చితంగా సపరేట్ తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. తర్వాత 2009 లో కేసీఆర్ గారు చేసిన హంగర్ స్ట్రైక్ లో చాలా పబ్లిక్ సపోర్ట్ వచ్చింది. స్టూడెంట్స్, లాయర్స్, వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అందరూ ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద కీ రోల్ ని ప్లే చేశారు. వాళ్ళు కూడా ర్యాలీస్, హంగర్ స్ట్రైక్స్ అండ్ పబ్లిక్ డిమాన్స్ట్రేషన్స్ కూడా చేశారు. సో ఎన్నో ప్రొటెస్ట్ లైక్ మిలియన్ మార్చ్, సకల్ జనుల సమ్మె, బంద్స్ అండ్ రైల్ రోకోస్ జరిగిన తర్వాత ఫైనల్లీ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ని పాస్ చేసింది. స్టేట్ డివిజన్ టైంలో హైదరాబాద్ బిగ్గెస్ట్ ఇష్యూగా మారింది. ఎందుకంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కి ఎకనామిక్ ఇంజన్, మేజర్ ఐటీ సెంటర్, రెవెన్యూ పవర్ హౌస్ అండ్ ఇంకా ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ హబ్. సో తెలంగాణ సపోర్టర్స్ హైదరాబాద్ జియోగ్రాఫికల్ గా అండ్ హిస్టారికల్ గా రెండింటి పరంగా తెలంగాణకు సొంతం అన్నారు. కానీ కొంతమంది హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీ గా మార్చాలని అండ్ ఇంకొంతమంది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ కి పర్మనెంట్ స్టేట్ క్యాపిటల్ గా ఉండాలని అన్నారు. కానీ వాళ్ళ పప్పులు ఏం ఉడకలేదు. ఫైనల్ గా June 2, 2014 లో తెలంగాణ ఇండియాస్ 29th స్టేట్ గా ఫామ్ అయింది. సో హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి 10 years స్టేట్ క్యాపిటల్ గా ఉంది. హైదరాబాద్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ హబ్ గా మారింది. మెనీ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ అండ్ యాపిల్ హైదరాబాద్ లో వాళ్ళ రూట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. అండ్ హైదరాబాద్ మెట్రో ఇండియాస్ లార్జెస్ట్ మెట్రో రైల్ సిస్టమ్స్ గా మారింది. అండ్ మెనీ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాసెస్ వర్ బిల్డ్. రియల్ ఎస్టేట్ అయితే అంచెలంచెలుగా ఎదిగిపోయింది. అండ్ మెనీ ఫార్మా అండ్ బయోటెక్ కంపెనీస్ లైక్ భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ అండ్ అరబిందో ఫార్మా కూడా డెవలప్ అయ్యాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అండ్ కార్గో ఆపరేషన్స్ కూడా పెరిగాయి. అండ్ COVID-19 పీరియడ్ లో హైదరాబాద్ కి వ్యాక్సిన్ ప్రొడక్షన్ లో ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చిందంటే మీరే చూడండి హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో. అండ్ టూరిజం బాగా డెవలప్ అయింది. తర్వాత ఫుడ్ కల్చర్, నైట్ లైఫ్, మాల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. సో దిస్ ఈస్ హైదరాబాద్ ఫర్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.